Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ ఆ కఠిన నిర్ణయం తీసుకోవాల్సిందే. వైసీపీ అధినేత జగన్ చాలా క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. జగన్కు గతంలో ఉన్న ఇమేజ్ ఇప్పుడు అంతగా లేదు. ఎందుకంటే 2011లో పార్టీ పెట్టినప్పటి నాటి నుంచి 2019 వరకు విపరీతమైన క్రేజ్ ఉండేది. జగన్పై అనేక అవినీతి ఆరోపణలు, 1,00,00,000 కోట్ల రూపాయలంటూ టీడీపీ చేసిన విమర్శలను కూడా జనం పెద్దగా పట్టించుకోలేదు. వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడిగా మాత్రమే కాకుండా జగన్కు ప్రత్యేక ఇమేజ్ ఏర్పడింది. జనంలోనూ ప్రత్యేకంగా కేడర్లోనూ జగన్ అంటే ఒక భరోసా ఏర్పడింది. జగన్ను నమ్మితే ఖచ్చితంగా తమ రాజకీయ జీవితం బాగుపడుతుందని అనేక మంది భావించారు. 2014లో ఏపీలో జరిగిన ఎన్నికలలో ఓటమి పాలైన జగన్ పార్టీ నుంచి వెళ్లిన నేతలు దాదాపుగా అందరూ తర్వాత ఎన్నికలలో ఓటమి పాలు కావడానికి ఇదే కారణం. కానీ 2019 నుంచి 2024 వరకు జగన్ చేసిన పాలనను చూసిన తరువాత సామాన్య పేద ప్రజలను పక్కన పెడితే ఆయనకున్న ఇమేజ్కు చెదల పట్టిందనే చెప్పాలి. ఎందుకంటే గతంలో మాదిరిగా జగన్ను నమ్ముకున్న కేడర్ను పక్కన పెట్టడమే ఇందుకు కారణం. నేతలు కూడా విసిగిపోయి ఉన్నారు. జగన్ కేవలం సామాజిక వర్గాలుగా ఓటర్లను చీల్చి లబ్ధి పొందాలని ప్రయత్నించారని సొంత సామాజిక వర్గమైన రెడ్డి సామాజిక వర్గంలోనూ ఈ అభిప్రాయం బలంగా పడింది. 2019 ఎన్నికలలో తమ సొంత డబ్బులను ఖర్చు పెట్టి జగన్ను ముఖ్యమంత్రిగా చేయాలని కసితో పనిచేసిన వారు కూడా తర్వాతి కాలంలో సామాజిక సమీకరణాల పేరుతో, సంక్షేమం పేరుతో తమకు గండి కొట్టాడన్న అభిప్రాయం రెడ్డి వర్గం నేతల నుంచే ఎక్కువగా వినిపిస్తోంది. ఇప్పుడు అది తొలగించుకోవడానికి జగన్ విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. జగన్ 2.0లో కేడర్కు అధిక ప్రాధాన్యత ఇస్తామని చెబుతున్నప్పటికీ పెద్దగా స్పందన లేదు. చాలామంది నేతలు ఇప్పటికే పార్టీని వీడుతుండడం ఇదే కారణం. స్థానిక రాజకీయ నేతలకు కూడా జగన్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారన్నది క్లారిటీ లేదు. అందుకే నియోజకవర్గాలలో కేడర్ను కూడా వారు పెద్దగా పట్టించుకోవడం లేదు. అదే జగన్కు రానున్న కాలంలో ఇబ్బందిగా మారిందన్నది విశ్లేషకుల అంచనా. ఇప్పటికైనా జగన్ కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందన్న సూచనలు వెలువడుతున్నాయి. కేడర్తో పాటు లీడర్లకు కూడా వచ్చే ఎన్నికలలో సీటు భరోసా ఇస్తే తప్ప వారిలో నమ్మకం కలిగేలా కనిపించడం లేదు. జగన్ ఇమేజ్ మసకబారిందనడానికి ఇటీవల కాలంలో వరుసగా పార్టీ నుంచి వెళుతున్న వారే. కానీ జగన్ వాటిని చిన్న విషయంగా పట్టించుకుంటే భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదన్న హెచ్చరికలు వినిపిస్తున్నాయి.